అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు అనేది రేవంత్ రెడ్డికే తెలియదు. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు కూడా తెలియదు. నేను కొంతమందితో డిస్కస్ చేసిన, అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రేవంత్ రెడ్డి ఎప్పుడు పెట్టబోతున్నాడు, ఎప్పుడు పెట్టేటటువంటి ఆలోచన ఉన్నది. మరి ఇది వరకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక వాస్తవానికి అయిపోవాలి. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో అయిపోవాలి. మొన్న రేవంత్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టిండు. టౌన్లో బాగానే జరిగింది ఎన్నిక. రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ కూడా మంచిగానే సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఎందుకు ఎన్నికలు పెడతాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలేమో రేవంత్ రెడ్డి నామినేటెడ్ సీట్లు ఇస్తారట. అంటే ఎన్నిక ఉండదు, డైరెక్ట్ ఎంపీటీసీని పెట్టేస్తారు, జెడ్పీటీసీని పెట్టేస్తారు. ఇక రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్న వాళ్ళనో లేకపోతే పబ్లిక్ ఏకగ్రీవం చేసుకున్నటువంటి వాళ్ళకో డైరెక్ట్గా ఆ సీట్ ఇచ్చేస్తారనేది కొంత వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. మరి హైదరాబాద్లో ఎన్నికలు ఎప్పుడు? ఇప్పుడు సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 150 సీట్లు ఉంటుండే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషన్ 3 అయినాయి. ఒకటేమో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయింది. అంటే దాదాపు 3 కార్పొరేషన్లు అయినాయి. మరి 3 మున్సిపల్ కార్పొరేషన్లలో దాదాపు 300 సీట్లు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో దగ్గర 150 సీట్లు ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీలను కొన్ని పెంచిండు. అంటే దాదాపు ఒక 3 డివైడ్ చేసిండు, 3 మున్సిపాలిటీలు ఇక్కడ డివైడ్ చేసిండు. సో 3 కార్పొరేషన్లు పెట్టిండు. దాంట్లో ఇప్పుడు మల్కాజ్గిరి, సైబరాబాదు, హైదరాబాదు 3 ఉన్నాయి. ఈ మూడింటికి దాదాపు 100 అంటే 100 సీట్లు 300 సీట్లు అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కొత్త అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే 400 సీట్లు అయ్యేటటువంటి అవకాశం ఉంది హైదరాబాద్లో. 400 మంది కార్పొరేటర్లు అన్నట్టుగా 400 మంది కార్పొరేటర్లు. ఇంకా రేవంత్ రెడ్డి ఇట్లా కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఏం జరగబోతుంది అనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు స్టార్టింగ్లో ఎట్లుంటుండే అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యవధిలో 150 సీట్లు ఉంటుండే. అంటే దాదాపు 150 సీట్లు అంటే 76 సీట్లు ప్లస్ 74 సీట్లు. 76 సీట్లేమో సైబరాబాద్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉంటుండే. తర్వాత 74 సీట్లేమో మల్కాజ్గిరికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుండే. అంటే దాదాపు 150 సీట్లు హైదరాబాద్కి సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఉంటుండే. అంటే 150 మంది కార్పొరేటర్లు ఉంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 3 మున్సిపాలిటీలు చేసిండు. అంటే దాదాపు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండు. ఒకటేమో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు ఇప్పుడు రేవంత్ రెడ్డి 150 సీట్లు పెట్టిండు. 150 సీట్లు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో. ఆ తర్వాత సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వాస్తవానికి 76 సీట్లు ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 సీట్లకు కుదించిండు. అంటే దాదాపు సీట్లు పెంచిండు, 100 సీట్లు అయినాయి. ఆ తర్వాత మల్కాజ్గిరి ఎంఎంసి అని చెప్పి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 74 సీట్లుంటే రేవంత్ రెడ్డి 100 సీట్లకు పెంచిండు. అంటే దగ్గర 150, ఇక్కడ 100, ఇక్కడ 100 350, దాదాపు ఒక 350 సీట్లకు సంబంధించినటువంటి అంశం చాలా క్లియర్గా కనబడుతున్నది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ ఏంది? ఇంకొక 50 సీట్లు పెంచేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే దగ్గర హైదరాబాద్లో 200 సీట్లు జరగబోతా ఉన్నాయి. 200 సీట్లు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఉంటే ఇక్కడ సైబరాబాద్కు 100, తర్వాత మల్కాజ్గిరి కార్పొరేషన్కు 100. అంటే దాదాపు ఒక 400 సీట్లు హైదరాబాద్లో పెట్టేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. అంటే కేవలం నేను చాలా క్లియర్గా మీకు చెప్తా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 200కు పెంచేటటువంటి ఆలోచనలు, 200 సీట్లు పెట్టేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆ తర్వాత ఏదైతే సైబరాబాద్ 100, ఆ తర్వాత మల్కాజ్గిరి 100, మొత్తం కలిపి దగ్గర ఒక 400 సీట్లు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి దాదాపు ఒక 150 సీట్లను ఆయన కేటాయిస్తున్నాడు. అంటే 150 సీట్లను రేవంత్ రెడ్డి పెంచిండు.
150 100 200 350 ఇంకొక 50 సీట్లు రేవంత్ రెడ్డి ఇక్కడ పెంచడానికి రెడీ అవుతున్నాడు. అంటే హైదరాబాద్లో అంటే దాదాపు రేవంత్ రెడ్డి హైదరాబాద్లోనే 200 సీట్లు పెడుతున్నాడు. ఆ తర్వాత సిఎంసి మున్సిపల్ కార్పొరేషన్ చేసిండు, అంటే సైబరాబాద్. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ 100 దాదాపు 400 సీట్లతోటి హైదరాబాద్లో ఎన్నిక జరిగేటటువంటి అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు పెడతారు అనేది క్వశ్చన్ మార్క్. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు పెడతాడు ఏం కథ అనేది ఎవరు తెలియదు. కానీ ఎన్నికలు పెట్టేటటువంటి ఆలోచనలు అవుతున్నాడట. మరి ఎందుకు ఎన్నికలు పెడతలేడంటే మరి రేవంత్ రెడ్డి సినిమా అర్థమైపోయిందేమో. హైదరాబాద్లో ఓడిపోతే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, అంత ఈజీగా గెలిచేటటువంటి అవకాశం లేదు, సర్వేలన్నీ తారుమారు ఉన్నాయి, ప్రభుత్వానికి అంత డ్యామేజ్ ఉన్నది, ప్రభుత్వానికి అంత అనుకూలంగా లేదు, ఇబ్బంది ఉందనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఏమైనా ఉన్నాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇదొక లెక్క కదా. దీంట్లో ఇంకో లెక్క కూడా మనం చూసుకుంటే జిహెచ్ఎంసి రేవంత్ రెడ్డి ఫస్ట్ అనుకున్నది, సిఎంసి, ఆ తర్వాత ఎంఎంసి, ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. దీంట్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు 100 సీట్లు, సిఎంసికి సైబరాబాద్కి 100 సీట్లు, ఎంఎంసి మల్కాజ్గిరికి 100 సీట్లు, మొత్తం 300 సీట్లతోటి రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నాడు. అంటే హైదరాబాద్లో ఎన్నికలు పెడదాం అనుకుంటున్నాడు. ఇది కార్పొరేటర్ ఎన్నికలు. దీంట్లో ఫస్ట్ విడత 100 సీట్లకు ఎన్నిక, సెకండ్ విడత 100 సీట్లకు ఎన్నిక, మూడో విడత 100 సీట్లకు ఎన్నిక. అంటే ఫస్ట్ హైదరాబాద్లో ఎన్నికలు పెడదాం, సైబరాబాద్లో ఎన్నికలు పెడదాం, తర్వాత మల్కాజ్గిరిలో ఎన్నికలు పెడదాం అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఉంటుండే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఇంకొక 100 సీట్లు పెంచిండు. అంటే దాదాపు ఇంకో 100 సీట్లు పెంచితే ఈడ 200 సీట్లు అవుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోనే కేవలం 200 సీట్లు అవుతున్నాయి. ఆ తర్వాత సిఎంసి ఎంఎంసిలో 200 సీట్లు, మొత్తం 400 సీట్లతోటి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఎన్నికలు పెట్టేటటువంటి ఒక పెద్ద ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి వర్షన్. ఇప్పుడు దీంట్లో క్వశ్చన్ మార్క్ ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మొత్తం కలిపి 150 సీట్లే. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని లేదు. ఒకటే ఒక కార్పొరేషన్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుండే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 150 సీట్లు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 3 కార్పొరేషన్ 4 కార్పొరేషన్లు ఏం పెట్టలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక డివైడ్ చేసిండు, డీలిమిటేషన్ అని పట్టుకొచ్చి 3 కార్పొరేషన్లు పెట్టిండు. కానీ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటే ఉంటుండే. కాకపోతే అప్పుడు కూడా సైబరాబాద్ ఉన్నది, మల్కాజ్గిరి ఉన్నది, అట్లా డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్లో 74 ఒక దిక్కు, 76 ఒక దిక్కు, ఇట్లా సీట్లు కన్వర్ట్ చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి సపరేట్ చేసేసిండు, మొత్తం డీలిమిటేషన్ చేసేసిండు. 3 చేసిండు, 200 కాడ 100 కాడ పెట్టిండు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంది చెప్పనా, హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లు మల్కాజ్గిరిలో ఎన్ని కలుస్తాయి, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి డివిజన్లు హైదరాబాద్లో ఎన్ని కలుస్తాయి, సైబరాబాద్లో ఉన్నటువంటి డివిజన్లు హైదరాబాద్లో ఎన్ని కలుస్తాయి, హైదరాబాద్లో ఉన్నటువంటి డివిజన్లు సైబరాబాద్లో ఎన్ని కలుస్తాయి తెలుస్తలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బోడుపల్ పిర్జాద్ కూడా ఉన్నది. ఇప్పుడు డీలిమిటేషన్ చేసిరు, పిర్జాద్ కూడా దేని కిందకి వస్తుందో తెలియదు. ఇప్పుడు మొత్తం డేటా బయటకు వస్తేనే అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు మేడ్చల్ దిక్కు చాలా ఉన్నాయి డివిజన్లు, ఆ డివిజన్లు దేని కిందకి వస్తుందో తెలియదు. ఇప్పుడు మహేశ్వరం దగ్గర, మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ అనే డివిజన్ ఉంది, ఆ సరూర్ నగర్ దేని కిందకి వస్తుందో తెలియదు. మరి ఏ మున్సిపల్ కార్పొరేషన్ కిందకి వస్తుందో తెలియదు. మరి హైదరాబాదా, సైబరాబాదా, మల్కాజ్గిరా ఏందో క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి డేటా తెరపైకి తీసుకురాలి. కానీ డీలిమిటేషన్ చేసి ఒక 400 సీట్లతో ఎన్నికలు పెడదామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డికి ఒక సీన్ అర్థమైపోయింది. హైదరాబాద్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పైన కోపంతో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నటువంటి జనం రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు అనేటటువంటి విషయం రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకే రేవంత్ రెడ్డి కొంత ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు పెడదామా, కొద్దిగా ఎన్నిక పెడదామా. ఇప్పుడు అసలు ఎంత ఘోరం అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు, ఇంకా 2.5 years గవర్నమెంటే ఉన్నది. ఇప్పటికే రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోవాలి, పెట్టాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా అయిపోవాలి. కానీ ఏడబెట్టిండు అన్న. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పటిదాకా అయ్యే పరిస్థితి లేదు. మొన్న రీసెంట్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక పెట్టిండు. ఇంకా నయ్యం అవి పెట్టినట్టే గ్రేట్ అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి అసలు ఎప్పుడు ఎన్నికలు పెడతాడు ఏం కథ ఆయనకే తెలియదు. ఆయనకు మంచి ఫీల్ వచ్చింది అనుకో, పెట్టేద్దాం, ఇక మంచి మూడ్లో ఉంటాడు, పెట్టేద్దాం అనుకున్నాను అనుకో, 10 daysలో ఎన్నిక, 15 daysలో ఎన్నిక, అనౌన్స్ కథం. అంటే ఏందో అర్థం కాదు. మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు ఎన్నికలు పెడతారంటే క్వశ్చన్ మార్క్. అసలు మరి రేవంత్ రెడ్డి రెడీ లేడా, ఏం జరుగుతుందో తెలియదు. అయితే దీంట్లో ఇంకో ట్విస్ట్ అని చెప్పనా, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రిజర్వేషన్లు పెడదామనే ఆలోచనలో ఉన్నారట. మరి ఇది ఎంతవరకు అవుతుందో కాదో తెలియదు, మరి ఉంటుందో ఉండదో. రిజర్వేషన్లు పెట్టి మళ్ళీ మహిళలకు అవకాశం ఇస్తారట. జిహెచ్ఎంసీ ఎన్నికలలో మహిళలకు దాదాపు 33% అవకాశం కల్పిస్తారట.
మహిళలకు కూడా పోటీ చేయడానికి జిహెచ్ఎంసీ ఎన్నికలలో అవకాశం, మహిళలు మాత్రమే పోటీ చేయాలనేటట్టు అలాంటి అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉందనేది వినబడుతున్న చర్చ. ఈ విధంగా మహిళలకు అవకాశం ఇస్తాం, పురుషులకు అవకాశం ఇస్తాం, మళ్ళీ ఏదో క్యాస్ట్ వైజ్ పెడదాం, ఇట్లా కూడా ఉన్నది అనేది కొంత వినబడుతున్న అంశం. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు అనేది రేవంత్ రెడ్డికి తెలియదు. కానీ ఒక 400 సీట్లు రేవంత్ రెడ్డి పెట్టే ఆలోచనలో ఉన్నాడు. హైదరాబాద్కు 200 సీట్లు, సైబరాబాద్కి 100, మల్కాజ్గిరికి 100, ఇట్లా 400 సీట్లతో రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ పెట్టొచ్చు. అంటే మున్సిపాలిటీలు కొత్త తయారు చేస్తున్నాడు, కొత్త అభ్యర్థులు ఇప్పుడు పోటీ చేయొచ్చు. అప్పుడు 150 ఉండే, ఇప్పుడు 400. అంటే హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు, హైదరాబాద్ని పెద్దగా చేస్తున్నాడు. హైదరాబాద్లో 3 డివైడ్ చేసిండు. ఆ డివైడ్ చేసి సో కొంత కార్పొరేటర్లను కూడా పెంచేటటువంటి ఆలోచనలో ఉన్నాడు, డివిజన్లను కూడా ఎక్కువ తయారు చేసేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది కావచ్చు అనేది ఒక పెద్ద చర్చ. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, డమాలైపోయింది మొత్తం. భూముల ధరలు తగ్గినాయి. రేవంత్ రెడ్డి భూముల ధరలు ఎంత పెంచినా రేవంత్ రెడ్డి పెంచితే కాదు కదా, డైరెక్ట్ భూముల ధరలు పెరగాలి. రేవంత్ రెడ్డి పెంచితే పెరగడం కాదు. హైదరాబాద్లో భూముల ధరలు చాలా తగ్గినాయి. తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి పేదవాళ్ళ ఇల్లును మొత్తం కథం చేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రేవంత్ రెడ్డికి అనుకూలమైనటువంటి సీట్లు రాకపోవచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఎంత కాదన్నా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కి సుమారు 120 నుండి 128 సీట్లు రావచ్చట. ఆ తర్వాత బీఆర్ఎస్కు దగ్గర బీఆర్ఎస్కి 150 నుండి 160 సీట్ల కంటే పైన వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేది వినబడుతున్న చర్చ. ఇక మిగతా బీజేపీకి, తర్వాత ఎంఐఎంకి, తర్వాత ఇండిపెండెంట్ కూడా గెలుస్తారు కదా. సో ఏది ఏమైనా దాదాపు బీఆర్ఎస్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కొంత ఎడ్జ్ ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి అంశం. ఎందుకంటే 150 సీట్లు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ కొంత ఎక్కువనే వచ్చినాయి. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ మొత్తం కాంగ్రెస్లో కురికిర్రు, కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడ సాధారణంగా పోతారు. కానీ ఇప్పుడు కేటీఆర్ ఒక ప్లానింగ్తో ఉన్నాడు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్ ఇద్దామనే ప్లానింగ్లో కేటీఆర్ ఉన్నాడు. ఆల్రెడీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ని తయారు చేసుకుంటున్నాడు. కేటీఆర్ గ్రౌండ్ని బలం చేసుకుంటున్నాడు. ఆ నియోజకవర్గ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదో నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కేటీఆర్ మాట్లాడుతున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు, ఓట్ల గురించి అడుగుతున్నాడు. దొంగ ఓట్లను ఎట్లా అరికట్టాలి, ఏం చేయాలనేది కేటీఆర్ పిన్ టు పిన్ డిస్కస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది, దొంగ ఓట్లను ఎట్లా అరికట్టాలి ఏం కథ అనేది ఒకటి కొత్త అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చినారు. కాబట్టి ఆ విషయాలన్నిటి కూడా కేటీఆర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బోర్డు మీద. కాబట్టి కొంత జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచేటటువంటి అవకాశమే ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదనలు పట్టుకొస్తున్నాడు, కొత్త అంశాలను రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుంది ఏం కథ అనేది. కానీ మరి రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెడదాం అనేది రేవంత్ రెడ్డికి తెలియదు. చూద్దాం ఎన్నికలు ఎప్పుడైతే ఏం కథ అనేది జరిగినప్పుడే జరుగుతాయి. మరి మన చేతిలో ఏం లేవు కదా, అంతా రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది కదా. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.